హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తాలింపు పప్పు వండుకుందాం. చూడండి, తాలింపుకి వెల్లుల్లిపాయలు ఆవాలు వేసాను. తర్వాత ఉన్న పోపులు కూడా వేస్తాను. అంటే పప్పు బాయిల్ అవ్వకుండానే నేను పచ్చిపప్పు వేపుకుంటాను. అది తాలింపు పప్పు అంటారు దాన్ని. అది పెసరపప్పు ప్లస్ కొంచెం మెంతికూర కూడా వేస్తున్నాను. చూడండి, ఈ పోపులన్నీ వేసి వేపేసుకుంటాం. ఫస్ట్ వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, అంతే. ఒక ఉల్లిపాయ కూడా వేసాను. ఇది చక్కగా వేగాక అప్పుడు నేను చూపిస్తాను. చూడండి, కడిగి పెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేసేస్తున్నాను. ఇది పెసరపప్పు మెంతికూర అన్నమాట. పెసరపప్పు బాగా నూనెలో వేయించాలి. అది వేయిస్తే ఆ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. అది ఈ రీతిగా మీకు ఎవరికైనా తెలిస్తే సరే నాకు ఒక కామెంట్ ఇవ్వండి. చూడండి, ఇది ఇలా వేగడం వల్ల పప్పు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ టేస్ట్ తిన్నారంటే పిల్లలు వదిలిపెట్టరు, ఎప్పుడూ అలాగే చేయమంటారు. పొద్దున్నే మన అడావుడిగా ఉన్నప్పుడు పప్పు ఉడకబెట్టి తాలింపు వేసి బదులు డైరెక్ట్ తాలింపు వేసేసారనుకోండి, దానికి అది ఉడుకుతుంది. చూడండి, మెంతికూర కూడా వేసేస్తున్నాను. పప్పు మెంతికూర కలిపి ఉడికితే మనకు అది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కొద్దిగా పసుపు, కొంచెం కారం, ఇవన్నీ వేసేసి అవి చక్కగా ఉడికిపోద్ది అనమాట. ఇలాగ ఇవన్నీ వేసి మనం కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది. చూడండి, ఇది కూడా ఇలాగ మెంతికూర పెసరపప్పు తాలింపు పప్పు ఇలా మీరు చేసుకోండి. కొంతమందికి ఈ రీతిగా వండాలని కూడా తెలీదు. అలాంటి వాళ్ళకి మరి ముఖ్యంగా పిల్లలు బ్యాచిలర్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఈజీగా అయిపోతుంది ఇలా వండుకుంటేనే. మనకు పప్పు ఎక్కువ కనబడుతుంది, మెంతికూర ఎక్కువ కనబడదు. కొంచెం నేను వాటర్ వేసేసుకుంటున్నాను, అంతేనండి. అది ఉడికాక మళ్ళీ మనం చూసుకుందాం. ఇదిగో చూడండి, పప్పు రెడీ అయిపోయింది. ఇదిగో కొంచెం సాల్ట్ వేసి దించేసుకుంటాం. ఇది ఇలాగా సర్వ్ చేసుకోవడమే. మనకు కావాల్సినంత వేసుకుంటాం, అంతే. చూడండి, ఇలాగా మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇలాగా చూడండి, ఎంతో టేస్టీ అయిన తాలింపు పప్పు మెంతికూర రెడీ అయిపోయింది. ఇలా మనం చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ టైప్ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా అండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.